క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వేళైంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచి 5 టెస్టుల సిరీస్ ఆరంభమైంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పర్త్లోని ఓప్టెస్ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగుతోంది. 2018, 19 అలాగే 2020, 21లో ఇక్కడ జరిగిన 4 టెస్టుల సిరీస్లను టీమిండియా గెలుచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పేసర్ బుమ్రా ఆధ్వర్యంలో భారత జట్టు పర్త్ మ్యాచ్లో ఆడనుంది. హ్యాట్రిక్ సిరీస్ ను అందుకోవడంపై భారత జట్టుకు ప్రస్తుతం ఆలోచన లేకున్నా మొదట తొలి టెస్ట్ ను ఖాతాలో వేసుకోవాలి అనుకుంటోంది. అదే జరిగితే టీం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అటు భారత్ చేతిలో వరుసగా 2 టెస్టు సిరీస్లను కోల్పోయిన ఆసీస్ ఆ ఓటములకు చెక్ పెట్టాలి అనుకుంటోంది. ఈసారి కాస్త బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చూపాలి అనే ఆతృతలో ఉంది. DWTC పాయింట్లలో తొలి 2 స్థానాల్లో ఉన్న ఆసీస్ భారత్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. సొంతగడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్. అటు చూస్తే జట్టులో కీలక ఆటగాళ్ల గాయాల బెడద. దీనికి తోడు స్టార్ బ్యాటర్ల ఫామ్లేమి. ఇన్ని సవాళ్ల మధ్య భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. అయితే చివరి 2 పర్యాయాలు ఇక్కడి ప్రతికూలతలను అధిగమిస్తూ టీమిండియా జయకేతను ఎగరవేయగలిగింది. కానీ ఈసారి అలాంటి అద్భుతాన్ని సాధించగలదా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఆత్మవిశ్వాసం అడుగంటిన భారత జట్టు అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ను కూడా దృష్టిలో ఉంచుకొని ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఈసారి ఎలాగైనా సిరీస్ ను ఖాతాలో వేసుకోవాలని ఆతిథ్య ఆస్ట్రేలియా ఎదురుచూస్తోంది.